గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 107 అధ్యాయాలు పూర్తి చేసి 108వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 12 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరేత్. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. సర్వే తస్యాదృతా లోకా యస్యైతే త్రయాదృతా అనాదృతాస్తు యస్యైతే సర్వాస్తస్యా ఫలాక్రియా. ఈ గురువు గారిని, తండ్రిని, తల్లిని ఆదరించిన వారిని సర్వలోకాలు కూడా ఆదరిస్తాయి. వాళ్ళని కనుక అనాదరిస్తే సర్వకార్యాలు కూడా విఫలం అవుతాయి. న చాయం న పరో లోకః తస్య చైవ పరంతప అమానితా నిత్యమేవ యస్యైతే గురువస్త్రయః. ఈ ముగ్గురిని నిత్యము ఎవరైతే అవమానిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలో కూడా సుఖం లేదు. నాస్మిన్న పరే లోకే తస్య ప్రకాశతే నాన్యదపి కళ్యాణం పరత్ర సముదాహృతం. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతని కీర్తి ప్రకాశించదు. పరలోకంలో ఉంటుందని చెప్పే ఇతరమైన శుభం కూడా ఇతనికి ఉండనే ఉండదు. తేభ్య ఏవ హి యత్ సర్వం కృత్వా చ విసృజామ్యహం తదాసీన్మే శతగుణం సహస్రగుణమేవ చ. నేను చేసిన పుణ్యాలన్నింటినీ కూడాను ఇటువంటి వారికే, ఈ ధర్మాలు ఆచరించిన వాళ్ళకే సమర్పించాను యుధిష్ఠిరా. భీష్ముడు చెప్తున్నాడు. అందువల్ల నాకు 100,000 రెట్లు అధికమైన పుణ్య ఫలితం వచ్చింది నాకు. తస్మాన్మే సంప్రకాశంతే త్రయోలోకా యుధిష్ఠిరా దశైవతు సదాచార్య శ్రోత్రియాన్ అతిరిచ్యతే ఉపాధ్యాయాన్ పితా దశ పితॄన్ దశ తు మాతైకా సర్వావా పృథ్వీమపి గురుత్వేనాభిభవతి నాస్తి మాతృ సమో గురుః. 10 మంది వేద పండితుల కన్నా ఒక ఆచార్యుడు, గురువుగారు అధికుడు. 10 మంది గురువుల కన్నా తండ్రి అధికుడు. 10 మంది తండ్రుల కన్నా తల్లి అధికురాలు. మన ధర్మం ఇలా చెప్తుంటే స్త్రీని అవమానిస్తారు, హిందువులు అంటారు. ఏం చెప్తున్నది? 10 మంది గురువుల కన్నా గురువు ఎక్కువట, 10 రెట్లు ఎక్కువట, తండ్రి ఎక్కువట. 10 మంది తండ్రుల కన్నా తల్లి ఎప్పుడూ అధికురాలు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక 10 రెట్లు ఎక్కువ గొప్పవాళ్ళు. ముగ్గురులో అందరికన్నా ఎవరు కోసమని ముందు మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ కదా. అది దానికి అందుకే వచ్చిందనమాట. తల్లితో సమానమైన గురువు లేనే లేడు.
నాస్తి మాతృ సమో గురు. గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యం. నాస్తి మాతృ సమో గురు. నా అస్తి లేరు, ఎటువంటి వాళ్ళు లేరు, గురు తల్లితో సమానమైన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఎన్ని కష్టాలు పడుతుంది పిల్లల గురించి తల్లి కదా, అవునా కదా. గురుర్గరీయాన్ పితృతః మాతృతస్యాతి మే మతి. రామకృష్ణ ఇక్కడ ఒక అబ్బాయి కొబ్బరికాయ తెచ్చిపెట్టాడు చూడు. గురుర్గరీయోన్ పితృతః మాతృతస్యాతి మే మతి. ఉభో హి మాతాపితరౌ జన్మన్యేవోపయుజ్యత. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి, నా ఉద్దేశంలో తండ్రి కంటే తల్లి కంటే గురువే గొప్పవాడని చెప్తున్నాడు. ఆయన ఉద్దేశం శాస్త్రం చెప్పి ఆయన ఉద్దేశం చెప్తున్నాడు. ఎందుకంటే మాతాపితరులు ఇద్దరు కేవలం ఈ శరీరానికి జన్మనివ్వడానికే ఉపయోగపడతారు. శరీరమేవ సృజత పితా మాతా చ భారత ఆచార్య శిష్టాయా జాతి సా దివ్య సాజరామరా. తల్లిదండ్రులు శరీరాన్ని మాత్రమే సృష్టిస్తారు, ఆచార్యుడు మాత్రం ఇంకొక జన్మిస్తాడు. అది ఎటువంటి జన్మ? అజరామరమైన జన్మ. అవజ్జాహి సదా మాతా పితా చాప్యపకారణ న సందుష్యతి తత్కృత్వా నచతే దూషయంతి తం ధర్మాయే యతమానానాం విదుర్దేవా మహర్షిభిః. తల్లి తండ్రి ఏదైనా అపరాధం చేసినా వాళ్ళెప్పుడు కూడా వధింపతగని వాళ్ళు. అదే అపరాధం కొడుకు గాని శిష్యుడు గాని చేస్తే అది దోషం. యశ్చాన్ వృణోచ్చ వితథేన కర్మణ ఋతం బ్రువన్నృతం సంప్రయచ్చన్ తం వై మన్యేత పితరం మాతరం చ తస్మై న ద్రుహేత్ కృతమస్య జానన్. సత్యకర్మ ద్వారా కవచంలా రక్షిస్తూ వేదవాక్యాల్ని ఉపదేశిస్తూ అనృతాన్ని అంటే అబద్ధాన్ని తప్పిస్తూ ఉండే గురువుని తండ్రిగా తల్లిగా భావించాలి. అతను చేసిన ఉపకారాన్ని తెలుసుకుని అతని పట్ల ఎప్పుడు గురుద్రోహం చేయకూడదు. విద్యాన్ శ్రుత్వా ఏ గురున్నాద్రియంతే ప్రత్యాసన్నా మనసా కర్మణావా తేషాం పాపం భ్రూణహత్యావిశిష్టం నాణ్యస్తేభ్య పాపకృతస్తి లోకే యథైవ తే గురుర్భిర్భావానీయా తథా తేషాం గురవ అభ్యర్చనీయ. విద్యను నేర్చుకుని సమీపంగా ఉండి కూడా మనస్సుతో గాని కర్మతో గాని గురువును ఆదరించని వారి యొక్క పాపం భ్రూణహత్య పాపంతో సమానం. వారికన్నా పాపి మరెవడు కూడా ఉండడు. గురువుల నుండి వారు ఆశించినట్లుగానే గురువులు కూడా వారికి పూజింపదగిన వాళ్ళు. తస్మాత్ పూజయతవ్యాశ్చ సంవిభాజ్యాశ్చ యత్నత గురవోర్చేతవ్యాశ్చ పురాణం ధర్మం ఇచ్చత. కాబట్టి ఇది కూడా అక్కడ పెట్టి పాలు నైవేద్యం పెట్టి. కాబట్టి ప్రాచీన ధర్మాన్ని కోరుకునే వారికి గురువులు పూజింపదగిన వారు, అర్చించదగిన వాళ్ళు. ప్రయత్నపూర్వకంగా వాళ్ళకు కావలసిన వస్తువుల్ని ఇచ్చి సేవింపదగిన వాళ్ళు. రేపు మనం 25వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.